రాత్రి పడుకుంటే ఉదయం లెగుస్తామో లేవమో చెప్పలేని బ్రతుకులు మనవి. ఆస్తుల కోసం, పేరు ప్రఖ్యాతల కొరకు అడ్డదారులు తొక్కుతూ, అనేక మందిని తొక్కుతూ ఏం సాధిస్తావు మిత్రమా? ఒక్కసారి గర్వం తలకెక్కితే శ్మశానం వైపు చూడు. నీకంటే గొప్పవారు, పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారు, ఆస్తుల కోసం అడ్డదారులు తొక్కిన వాళ్ళు, ఈ లోకంలో గొప్ప పేరు సంపాదించిన అనేక మంది మట్టిలో మట్టిగా కలిసిపోయిన ఆనవాళ్ళు నీకు కనపడతాయి. బైబిల్ సెలవిస్తుంది, మానవుని జీవితం నీటిపైన బుడగ లాంటిదని, గడ్డి పువ్వు లాంటిదని. ఇదిగో రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు కాబట్టి రేపటి దినం గురించి అతిశయపడొద్దని. అయితే మనిషి బ్రతికుండగానే చనిపోయిన తర్వాత కూడా నిత్యరాజ్యంలో నెమ్మది కలిగిన స్థలంలో ఉండాలంటే దేవునికి ఇష్టమైన బ్రతుకుతూ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రాణం ఉండగానే, దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోమని.